హలో అందరికి. ఈ మధ్యన తాంజోర్ పెయింటింగ్ బాగా ట్రెండ్ అవుతుంది కదా! సో, కొంతమంది వేసుకోవాలి అనుకుంటారు. సో, వాళ్ళకి ఈ వీడియో కంప్లీట్‌గా యూజ్ అవుతది. ఇది కంప్లీట్‌గా ఒక రా అండ్ అన్‌ఫిల్టర్డ్ వీడియో అనమాట. నేను ఏ స్పీడ్‌లో అయితే వేసినానో అదే స్పీడ్‌లో వేస్తూ ఎలా వేయాలి అనేది కంప్లీట్‌గా ఈ వీడియోలో చూపిస్తాను. సో, లాస్ట్ వరకు చూడండి. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఫస్ట్ వచ్చేసి నేను డిజైన్‌ని నాకు ఏ లెంత్ కావాలి, ఎక్కడ కావాలి, ఎంత కావాలి అనేది నేను ఒక పేపర్ మీద డ్రా చేసుకున్న తర్వాత, ఈ శారీ మీద కార్బన్ పేపర్ పెట్టి ట్రేస్ చేసుకున్నాను. అండ్ తర్వాత ఫస్ట్ నేను గోల్డ్ ఔట్‌లైనర్‌తో ఎక్కడైతే నేను వర్క్ చేస్తానో, ఆ ఏరియాని ఫిల్ చేస్తున్నాను. ఎందుకంటే నేను పెయింటింగ్ వేసేలోపు ఈ ఫ్రేమ్ ఆరిపోతది కదా! ఇప్పుడు నేను యూజ్ చేస్తుంది ఫెవిక్రిల్ వాళ్ళది గోల్డ్ ఔట్‌లైనర్ అనమాట. ఇది మనకి యూజ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే కొత్తలో బానే ఉంటది. కొంచెం ఓల్డ్ అవుతున్న కొద్దీ మనకి థంబ్ ఫింగర్ అనేది పెయిన్ ఒస్తది. సో, దాన్ని ఈజీగా యూజ్ చేసుకోవడానికి కోన్స్‌లో ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు నేను పెద్ద ఏరియాలో ఏమి పెయింట్ చేయట్లేదు. ఓన్లీ కొంచెమే కదా అని చెప్పేసి కోన్ ప్రిపేర్ చేసుకోలేదు. మనం ఎప్పుడైనా పెయింటింగ్ వేస్తున్నప్పుడు ఇన్‌కంప్లీట్ ఏరియా ఏదైతే ఉందో దాని దగ్గరికి కోన్‌తో మళ్ళీ వెనక్కి రాకుండా ఓన్లీ వన్ స్ట్రోక్‌తోనే వేసుకోవాలి. తర్వాత మనకి ఎక్కడెక్కడైతే గ్యాప్స్ వచ్చాయో అవన్నీ తర్వాత ఫిల్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుంది. అండ్ ఇన్ కేస్ మనకి ఏదైనా తప్పులొచ్చినా కూడా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇంకేదైనా తప్పులొచ్చాయి అంటే వెంటనే తుడుపుకుంటే సరిపోతుంది. వన్స్ డ్రై అయిన తర్వాత ఇది అస్సలు జరగదనమాట. ఈ గోల్డ్ ఔట్‌లైనర్ వేస్తున్నప్పుడు ఈ కలర్‌లో ఉంటది గానీ, డ్రై అయిన తర్వాత మంచి గ్లాసీ ఫినిష్ ఒస్తది. ఇప్పుడు ఈ ముగ్గుల డిజైన్ కూడా బాగా ట్రెండ్ అవుతుంది కదా! సో, నేను ఈ పెయింటింగ్‌లో ఇది యాడ్ చేశాను. ఇన్‌కేస్ మీ దగ్గర గోల్డ్ ఔట్‌లైనర్ లేకపోతే గోల్డ్ కలర్‌తో కూడా మనం ఇలా పెయింట్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ గోల్డ్ ఔట్‌లైనర్ యూజ్ చేయడం వల్ల ఎంబోజింగ్ ఎఫెక్ట్ ఒస్తదనమాట. అంటే మనకి టచ్ అండ్ ఫీల్‌లోని ఒక బావుంటది. కొంచెం ఎత్తుగా కనిపిస్తది కాబట్టి, కొంచెం యూనిక్‌గా ఉంటది కాబట్టి, మనం గోల్డ్ ఔట్‌లైనర్ అనేది యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఔట్‌లైనర్ అంతా కంప్లీట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు టచ్ చేస్తే అది వెంటనే అంటుకుంటుంది. దానికి ఒక 15 మినిట్స్ టైమ్ ఇస్తే పైనున్న లేయర్ అయితే ఆరుతది. అది కంప్లీట్‌గా ఆరడానికి మనకి మినిమమ్ 24 అవర్స్ అయితే పడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను కౌస్‌ని పెయింట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను వేసింది కంచిపట్టు శారీ మీద కాబట్టి డైరెక్ట్‌గా మనం కౌకి ఏ కలర్ అయితే వేద్దాం అనుకున్నామో అది వేసాము అనుకోండి. అది వెంటనే క్లాత్‌లోకి అది అబ్జర్వ్ చేసేసుకుంటదనమాట. సో, మనకి ఆ కలర్ ఎన్ని లేయర్స్ ఏసినా కూడా అంత నీట్ ఫినిషింగ్ రాదు. సో, అలా కాకుండా ఉండడానికి ఇప్పుడు నేను బేస్ కోట్ అనేది వైట్‌తో ఫిల్ చేసుకుంటున్నాను. అప్పుడు నేను కౌ పైన ఏ కలర్ ఏసుకున్నా కూడా నాకు నీట్‌గా కనిపిస్తుంది. అండ్ ఎక్కువ కలర్ కూడా పడదనమాట. ఏ పెయింటింగ్‌కైనా బేస్ కలర్ అనేది కంపల్సరీగా వేస్తేనే దాని ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తుంది. లేదు నేను డైరెక్ట్‌గా వేస్తాను అంటే మనకి ఎక్కువ నంబర్ ఆఫ్ లేయర్స్ పడతదనమాట పెయింట్ అనేది. అండ్ ఆ ఫినిషింగ్ కూడా అంత నీట్‌గా ఉండదు. సో, నేనిక్కడ వైట్ కలర్‌తోని ఫస్ట్ ఈ ఆవునంతా ఫిల్ చేసుకుంటున్నాను. ఫిల్ చేస్తున్నప్పుడు కూడా ఫస్ట్ మనం ఏదైతే ఔట్‌లైన్ వేసుకున్నామో దాన్ని ఫిల్ చేసేసి తర్వాత లోపలిని ఫిల్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అంతా నీట్‌గా వస్తుంది. ఇక్కడ నేను వైట్‌తో ఫిల్ చేస్తాను కదా! బ్రష్ నంబర్ వచ్చేసి నాకు పెద్దగా ఐడియా లేదు. నాకు తెలిసి ఇది నేను 6 వాడుతున్నాను అనుకుంటా. మీ దగ్గర ఔట్‌లైనర్ బ్రష్ ఉంటే ఆ బ్రషెస్‌తో కూడా ఇవి వేసుకోవచ్చు. లోపల ఫిల్లింగ్‌కి ఫ్లాట్ బ్రషెస్ యూజ్ చేయొచ్చు. కాకపోతే నాకంత ఓపిక లేదు కాబట్టి నేనింకా ఈ బ్రష్‌తోనే ఫిల్ చేసేస్తున్నాను. కాకపోతే బ్రష్ మీద గ్రిప్ వచ్చిన తర్వాత మనం ఏ నంబర్ బ్రష్ యూజ్ చేసినా కూడా ఎంత సన్నంగా ఎయ్యాలి, ఎంత లావుగా కావాలనేది మనకొక ఐడియా ఉంటది కాబట్టి సో, అలాగా వేసుకోవచ్చు. లేదు నాకు పెద్ద బ్రష్‌తో లావుగా వస్తుంది అని అనుకున్నారు అంటే మనకి నంబర్ 0, 2 అలా ఉంటాయి కదా! సన్నంగా ఉండే బ్రషెస్, రౌండ్ బ్రషెస్. సో, అవి కూడా యూజ్ చేసుకొని మీరు పెయింటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ కౌనంతా వైట్ కలర్‌తో ఫిల్ చేశాను కదా! సో, నేను ఒకసారి బోత్ ద కౌస్‌కి చేసేస్తాను. సో దట్ ఏంటంటే ఒకదానికి పెయింట్ ఏసేలోపు ఇంకొకటి ఆరిపోతుంది కదా! సో, ఇలా 2 ఫిల్ చేసిన తర్వాత నేనిక్కడ ఆఫ్ క్రీమ్ అనే కలర్‌ని యూజ్ చేస్తున్నాను. మనకిది పేస్టల్ కలర్స్‌లో దొరుకుతుంది. జనరల్‌గా వైట్‌నే యూజ్ చేస్తారు. కాకపోతే ఇక్కడ నాకు శారీకి మ్యాచ్ అవ్వాలి అని చెప్పేసి కొంచెం లైట్ షేడ్‌లో తీసుకున్నాను. ఇది వచ్చేసి ఆఫ్ క్రీమ్ మనకి పేస్టల్ షేడ్స్‌లో దొరుకుతుంది. సింగిల్ బాటిల్‌లో దొరకదనుకుంటాను. ఇది మనకి ప్యాక్ ఆఫ్ 10 వస్తుంది కదా! సో, దాంట్లో ఉంటుంది. కొత్తగా దించిన కలర్స్ అన్నమాట. టెక్స్చర్ అయితే చాలా బావుంది. చాలా స్మూత్‌గా గ్లైడ్ అవుతుంది క్లాత్ మీద. చూసారా మనం బేస్ కలర్ వేయడం వలన ఈ పెయింటింగ్ అనేది చాలా నీట్‌గా వస్తుంది కలర్ అనేది.
ఈ పెయింటింగ్స్ అనేవి పెద్ద రాకెట్ సైన్స్ కాదు. కాకపోతే కరెక్ట్ కలర్ అండ్ కాంబినేషన్స్ యూజ్ చేస్తే మనకి నీట్‌గా వస్తుంది. మనం బ్రష్‌ని యూజ్ చేసిన విధానంలోనే దీని ఫినిషింగ్ అంతా ఉంటుందనమాట. సో, నీట్‌గా వేసుకోవాలి. కాకపోతే టైం పడుతుంది ఇదంతా చేయడానికి. వేయడానికి కరెక్ట్ టెక్నిక్ తెలుసుకున్నాము అంటే మనకి పెయింటింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. అండ్ మనకి వేస్తున్న కొలది కొంచెం ఉత్సాహం వస్తుందనమాట. ఓకే. బాగా టర్న్ ఔట్ అయింది కదా! కొంచెం మైండ్ రిలాక్సింగ్‌గా కూడా ఉంటుంది పెయింటింగ్ చేయడంలోని. పెయింటింగ్ అనే కాదు, ఏ ఆర్ట్ ఫార్మ్స్‌లోనైనా కూడా ఈ మ్యాజిక్ ఉంటుంది. ఇప్పుడు నేను బోత్ ద కర్వ్స్‌కి ఆఫ్ క్రీమ్‌తో ఫిల్ చేసేసిన తర్వాత ఈ బ్రౌన్ షేడ్‌ని తీసుకుంటున్నాను. ఈ బ్రౌన్ షేడ్ పేరొచ్చేసి బర్న్ సియానా అని ఉంటుంది. ఇది ఫెవిక్రిల్ బ్రాండ్‌లోది బావుంటుంది. కామ్లిన్‌లోనేది అంటే కొంచెం థిక్ వస్తుంది. అండ్ కలర్స్ మనకి మెర్జ్ చేసినప్పుడు నాకు ఫినిషింగ్ అయితే అంత నీట్‌గా అనిపించలేదు. ఈ ఫెవిక్రిల్‌లో అయితే ఈ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బా వచ్చింది. అండ్ బ్రౌన్‌ని మనం బాగా బ్లెండ్ చేస్తే లైక్ మస్టర్డ్ షేడ్ గూడా మనకి ఇదే సేమ్ పెయింట్‌లోనే వస్తుందనమాట. సో, నేను ఇప్పుడు ఎక్కడైతే కర్వ్ ఔట్‌లైన్స్ వేసామో సో, అక్కడే నేను బ్రౌన్‌తో ఫిల్ చేస్తున్నాను. తర్వాత ఈ ఎఫెక్ట్స్ అన్నీ ఇవ్వడానికి మనకు నీట్‌గా ఉంటుంది. జనరల్‌గా వైట్ కలర్ కర్వ్స్ ఏసుకున్నప్పుడు మనం గ్రేతో గానీ, బ్లాక్‌తో గానీ ఫినిషింగ్స్ ఇచ్చుకుంటాము. ఇప్పుడు నేను ఆఫ్ క్రీమ్ ఏసాను కదా! సో, దీనికి మ్యాచింగ్‌గా నేను బ్రౌన్‌తోని ఫిల్లింగ్ ఇస్తున్నాను. అప్పుడు నీట్‌గా అనిపించింది. ఏ పెయింటింగ్ చేస్తున్నప్పుడైనా మనకి ఏ పెయింట్‌కి ఏ కలర్ బావుంటది అని ఒక ఐడియా మీద వేసుకుంటే మనకి చాలా బావుంటుంది. ఆ పెయింటింగ్‌లో అదే కలర్ ఉంది కదా! సో, దీనిలో కూడా ఇదే కలర్ ఏద్దాము అంటే మన యూనిక్ టచ్ అనేది ఉండదనమాట. సో, అంటే ఇమేజ్ వేరీ అవుతూ ఉంటది కదా! ఎవరి పెయింటింగ్ వాళ్ళది, ఎవరి స్టైల్ ఆఫ్ పెయింటింగ్. సో, మీకు ఏ కలర్ కాంబినేషన్స్ బావుంటాయి అనిపిస్తదో ఆ కలర్ కాంబినేషన్స్ యూజ్ చేశారు అంటే అవి యూనిక్‌గా ఉంటాయి. ఇప్పుడు బ్రౌన్ కలర్‌తో అంతా ఫిల్ చేసేసాను కదా! నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ షేడింగ్ పార్ట్ అన్నమాట. ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ పెయింటింగ్స్‌లోని. సో, ఇప్పుడు నేను 0 నంబర్ బ్రష్‌తోనే ఔట్‌లైన్స్ వేశాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే 6 నంబర్ బ్రష్ తీసుకొని సేమ్ ఏదైతే బ్రౌన్ కలర్ వేశానో అదే బ్రౌన్ కలర్‌లోని కొంచెం వాటర్ ఎక్కువ మిక్స్ చేశానన్నమాట. వెరీ లిటిల్ అంటే బ్రష్‌లో బాగా వాటర్ తీసుకొని తర్వాత నేను పెయింట్ మీదకొస్తున్నప్పుడు చాలా తక్కువ పెయింట్ అనేది నా బ్రష్‌కుంటుంది. వాటర్ లెవెల్ అనేది ఎక్కువుంటుందనమాట. సో, ఇలా చేస్తే మనకి షేడింగ్స్ అనేవి నీట్‌గా ఉంటాయి. చూసారా నేను బ్రష్‌ని ఎంత తక్కువ పెయింట్ తీసుకుంటున్నానో ఓన్లీ నాకు ఆ కలర్ ఒక్కటే ఎన్హాన్స్ అవ్వాలి. నాకు పెద్దగా పెయింట్‌తో పనుండదనమాట. సో, నా బ్రష్‌కున్న కొంచెం మాత్రమే సరిపోతుంది షేడింగ్ చేయడానికి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అనమాట షేడింగ్స్‌లోని. సో, దీన్ని బట్టే మన పెయింటింగ్ లుక్ అనేది కంప్లీట్‌గా ఎలివేట్ అవుతూ ఉంటుంది. ఇలాంటి షేడింగ్స్ పార్ట్ ఏంటి అంటే డైరెక్ట్‌గా పట్టు చీరల మీద కాకుండా ఏదైనా రఫ్ క్లాత్ మీద ఇప్పుడు ఈ కవ్ డిజైన్‌ని వేసుకొని మీరు దీన్ని షేడింగ్స్ అన్నీ నీట్‌గా వస్తున్నాయా లేదా? ఎంత తీసుకుంటే ఎంత బ్రష్ మీద ఎంత ఉండాలి ఏంటి అనేది వేరే క్లాత్ మీద ఏదైనా కాటన్ క్లాత్ మీద ట్రై చేసిన తర్వాత ఇలా శారీస్ మీద వేసుకుంటే మీకు నీట్‌గా వస్తుంది కదా! కాకపోతే కొంచెం కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. ఆల్రెడీ నేను వేసిన డిజైనే కదా అన్నట్టు. సో, ఇలా షేడింగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఔట్‌లైనర్ బ్రష్ తీసుకొని ఆహ్, కళ్ళుని అన్నీ డిజైన్ చేస్తున్నాను. సో, ఇక్కడి వరకు మనం ఈ కవ్ మీద ఎన్ని లేయర్స్ ఆఫ్ పెయింట్ ఏసాము అంటే ఫస్ట్ వైట్ ఏసాము, తర్వాత ఆఫ్ వైట్ ఏసాము, తర్వాత బ్రౌన్ కలర్ ఔట్‌లైన్ ఇచ్చాము. దాని తర్వాత షేడింగ్స్ ఏసాము. ఇప్పుడు ది ఫైనల్ పార్ట్ అన్నమాట. ఇప్పుడు ఇది బ్రౌన్‌లోనే డార్క్ బ్రౌన్ షేడ్. సో, దీన్ని తీసుకొని నేను ఎక్కడైతే బ్రౌన్ ఔట్‌లైన్ ఇచ్చానో సో, దానికి ఒక థర్డ్ లేయర్ లాగా అంటే రియలిస్టిక్ ఎఫెక్ట్ రావడం కోసం ఈ కలర్‌తోని హైలైట్ చేస్తున్నానన్నమాట. చూసారా నేను ఓన్లీ ద ఎడ్జెస్ మాత్రమే ఏస్తున్నాను. ఎక్కడైతే షేడింగ్ చేశానో అక్కడ ఈ కలర్ అస్సలు పెట్టట్లేదు. అండ్ నేను కలర్ మిక్స్ చేసినప్పుడు కూడా కొంచెం ఎక్కువ అంటే నా బ్రష్ గ్లైడ్ అయ్యేలాగా వాటర్ మిక్స్ చేశాననమాట. అంత థిక్‌గా కాదు, అలాగని చెప్పేసి అంత థిన్‌గా కాదు. మళ్ళీ థిన్‌గా చేశాము అంటే మనకి కలర్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది శారీ మీద. సో, మనకి బ్రష్ గ్లైడ్ అయ్యే కన్సిస్టెన్సీ ఉన్నంత వరకు మనం వాటర్‌ని మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కలర్ వేసిన తర్వాత మనకి ఔట్‌లైన్ అనేది చూసారా ఎంత నీట్‌గా ఎంత రియలిస్టిక్‌గా కనిపిస్తుంది కదా! సో, మెయిన్ మనం యూజ్ చేసే కలర్స్‌ని బట్టే మన పెయింటింగ్ అనేది ఓవరాల్ లుక్ అయితే మారిపోతుంది. అండ్ ఈ వీడియోలో మీకేమైనా డౌట్స్ వచ్చినా కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో గాని, లేదంటే ఇన్‌స్టాలో పింగ్ చేసినా కూడా నేను మీకు రిప్లై ఇస్తాను. ఊరికే వాగుతున్నాను అనిపించినా కూడా చెప్పండి. నేను నెక్స్ట్ టైమ్ వీడియోలోని కొంచెం తక్కువ మాట్లాడడానికి చూస్తాను. ఈ వీడియో మీకు కంప్లీట్‌గా అర్థమైందనే అనుకుంటున్నాను. సో, చూసిన దానికన్నా ప్రాక్టీస్ చేసిన దాంట్లోనే మనకి ఎక్కువ వస్తుంది కాబట్టి పక్కాగా ప్రాక్టీస్ చేస్తారనే అనుకుంటున్నాను.
అండ్ ఇప్పుడు నేను ఎక్కడైతే జ్యువెలరీ పార్ట్ లాంటిది అంటే గోల్డ్ అవుట్‌లైనర్‌తో ఎంబోస్ చేద్దాం అనుకుంటున్నానో, సో, ఆ పార్ట్‌లోని మాత్రమే నేను ఈ డార్క్ బ్రౌన్‌తోని వేస్తున్నాను. సో, దీనిపైన నేను గోల్డ్ అవుట్‌లైనర్ యూజ్ చేసినప్పుడు ఒక మంచి రిచ్ లుక్ అనేది వస్తుందనమాట. ఇప్పుడు ముందు మనం వేసుకున్న గోల్డ్ అవుట్‌లైనర్ అంతా డ్రై అయిపోయింది. ఇది పెయింటింగ్స్ కంప్లీట్ అయ్యేలోపు. సో, దాన్ని అలా వదిలేస్తే ఒక లుక్ ఉంటుంది. అండ్ దీని చుట్టూ అవుట్‌లైన్‌లా వేస్తే ఈ కంప్లీట్‌గా పెయింట్ అయ్యేలోపు దాని లుక్ అనేది మారిపోతుంది. ఒకసారి చూడండి. అంటే ఒక బోర్డర్‌లా ఉంటుందన్నమాట. మధ్యలో ఉన్న గోల్డ్ కలర్ అట్లానే షైన్ అవుతూ ఉంటుంది. మనం వేసిన బోర్డర్ వల్ల అది ఇంకా ఎక్కువ ఎంబోసింగ్ ఎఫెక్ట్ లాగా వచ్చి నీట్‌గా కనిపిస్తదన్నమాట. సో, అందుకు నేను సేమ్ అదే డార్క్ బ్రౌన్ షేడ్‌తోని ఇట్లా ఎంబోసింగ్ ఎఫెక్ట్ ఇస్తున్నాను. కంప్లీట్‌గా ఈ స్టెప్ అయితే అంత మ్యాండేటరీ కాదు. మీకు ఎంబోసింగ్ ఎఫెక్ట్ కావాలి అనుకుంటే ఇట్లా వేసుకుంటారు. లేదంటే ప్లెయిన్‌గా వేసుకున్నా కూడా చాలా బావుంటుంది. అండ్ ఇలాంటి చిన్న చిన్న డీటెయిలింగ్ దగ్గర ఎక్కువ టైం పడుతుందనమాట. సో, ఫిల్లింగ్స్ అన్నీ ఈజీయే. కాకపోతే అవుట్‌లైన్ వేయడమే కష్టమవుతుంది. మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఎవరికైనా యూజ్ అవుతది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతది అంటే వాళ్ళతో షేర్ చేసి కంప్లీట్‌గా చూడమని చెప్పండి. అప్పుడే అర్థమవుతుంది. అండ్ నేర్చుకునే స్కోప్ కూడా ఉంటుంది కాబట్టి. అండ్ ఇంకా ఇలాంటి పెయింటింగ్ వీడియోస్ మీకు కూడా కావాలి అంటే నాకు ఇన్‌స్టా‌లోనైనా డీఎం చేయండి. సో థట్ ఓకే నేర్చుకుంటున్నారు అనే ఒక ఫీల్‌తోని ఇంకా అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నేను ఎక్కడైతే డార్క్ బ్రౌన్‌తో షేడ్ ఇచ్చుకున్నానో అక్కడ నేను మళ్ళీ గోల్డ్ అవుట్‌లైనర్ యూజ్ చేసి కంప్లీట్ చేస్తున్నాను ఈ పెయింటింగ్ అంతటిని. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలి అంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసేసి కామెంట్ సెక్షన్‌లో చెప్పండి నెక్స్ట్ ఏ